కేబినెట్ భేటీలో 69 అంశాలను చర్చించారు. మొంతా తుఫాన్ ప్రభావం, నిర్వాసితులకు అందాల్సిన పరిహారం చర్చకు వచ్చింది. 9,000 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సు నిర్వహణ, మంత్రులకు అప్పగించే బాధ్యతల గురించి కూడా చర్చించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి ఓకే చెప్పారు. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పాలసీ, రియల్ టైమ్ గవర్నెన్స్, సుస్థిర ఆర్థిక అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికై వ్యవస్థాగత సామర్థ్యాల పెంపునకు సింగపూర్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై ఫోకస్ పెట్టారు. అసైడ్ భూముల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఏపీ టిట్కో వివిధ జిల్లాల్లో భూ బదలాయింపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే బందరు, మాచవరంలో రవాణా శాఖకు గతంలో కేటాయించిన 1.60 ఎకరాల భూమిని ఇప్పుడు కృష్ణా జిల్లాకు కేటాయించేలా ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.